ప్రాజెక్ట్‌లో అయినా సరే టేబుల్స్ టేబుల్స్ ఎలా స్కాన్ చేయాలో చూపిస్తాను ఈరోజు. సో, టేబుల్స్ అనేది ఇంపార్టెంట్. సో, అది మెయిన్ ఏ ప్రాజెక్ట్‌లో అయినా సరే టేబుల్స్‌లో వెరిఫై చేయడం కొంచెం టఫ్‌గా ఉంటది. ఓకే. ఫస్ట్ టేబుల్స్ ఎలా స్కాన్ చేస్తామో చూపిస్తాను. ఇంతకుముందు జస్ట్ యాక్చువల్‌గా టెక్స్ట్ అలా స్కాన్ చేయడం ఎలానో చూపిచ్చాను. ఇది టేబుల్ అన్నమాట. ఇది నేను లింక్ పంపిస్తాను మీకి. టేబుల్స్ ఎలా స్కాన్ చేయాలి? ఎలా హ్యాండిల్ చేయాలి? ఈ టెక్స్ట్‌ని ఇక్కడున్న టెక్స్ట్‌ని ఎలా బఫర్ చేసుకోవాలి? ఒకవేళ మనకు ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయో మనకు తెలీదు. సో, అలాంటి టైంలో ఎలా బఫర్ చేసుకోవాలి పర్టిక్యులర్ వాల్యూని కానీ, సో, అది ఈరోజు చూపిస్తాను. ఫస్ట్ స్కానింగ్ పార్ట్ చూపిస్తాను. ఓకే. సో, మనం ఫస్ట్ సెలెక్ట్ ఆన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, సో, అబ్జర్వ్ చేయాలి. సో, ఇక్కడ ద హెడ్ క్వెషన్ మార్క్ ఉంది గదా! అలాంటివి మనం చూస్ చేసుకోకూడదు టేబుల్ స్కానింగ్‌లో. సో, తర్వాత ఇలా, ఇలా డ్రాగ్ చేసేటప్పుడు వేరే, వేరే ఏమైనా వస్తే అవి చూస్ చేసుకోకూడదు. ఓన్లీ మనం ఇట్లా డ్రాగ్ చేసేటప్పుడు ఫస్ట్ డ్రాగ్ చేయాలి టేబుల్ పైకెళ్ళి సెలెక్ట్ ఆన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత. సో, మనము పర్టిక్యులర్ టేబుల్ ఇక్కడ సింబల్ కనపడుతోంది కదా! మనకి పైన టేబుల్ సింబల్ అని. సో, అలాంటి టైంలోనే దాన్ని మనం క్లిక్ చేసుకోవాలా. ఇట్లా హెడ్డింగ్స్, ద హెడ్ ఉన్నప్పుడు, సంథింగ్ వేరే ఉన్నప్పుడు మనం చూస్ చేసుకోకూడదు. అంటే దాన్ని సెలెక్ట్ చేసుకోకూడదు. ఇలా టేబుల్ సింబల్ మనకు కనపడాలి. అప్పుడు కంప్లీట్ టేబుల్ సెలెక్ట్ అయింటదనమాట. సో, నేనిప్పుడు దానిపైన క్లిక్ చేస్తే నాకు ఆటోమేటిక్‌గా ఇక్కడ టేబుల్ కనపడతది. నేను అన్‌సెలెక్ట్ చేస్తాను స్క్రీన్‌ని. సో, దీన్ని ఫస్ట్ దీన్ని ఇనిక్యూ చేయాలి. మెయిన్ థింగ్ ఏమంటే టేబుల్ ఇనిక్యూ చేయడమే టఫ్ టాస్క్ ఆటోమేషన్ టెస్టింగ్‌లో. ఓకే. ఇక్కడ మనకు ఆల్రెడీ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా! ఇప్పుడు ఇప్పుడేమో జస్ట్ క్లాస్‌తో అయిపోతాందది. నేను క్లాస్ సెలెక్ట్ చేసుకుంటే అది నాకు ఇనిక్ అయిపోతాంది. కానీ రియల్ టైమ్‌లో అయితే మనకి ప్రాజెక్ట్ లెవెల్‌లో సో, అది క్లాస్‌తో ఏమి అవ్వదు. క్లాస్‌తో ఏమి అవ్వదు. క్లాస్‌లో సమ్ గ్రిడ్ టేబుల్ సంథింగ్ ఉంటది. సో, అవ్వదు. సో, అప్పుడు మనము ఇక్కడ ఇన్నర్ టెస్ట్‌లోకెళ్ళి ఇక్కడ ఎక్స్‌ట్రా డేటా ఉంటది కదా! టేబుల్‌లో. ఒకవేళ ఎక్స్‌ట్రా డేటా ఉంటే దాన్ని రిమూవ్ చేసేయడము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వైల్డ్ కార్డ్ ఇయ్యడం. వైల్డ్ కార్డ్ గురించి చెప్పాను కదా మీకి. సో, ఇక్కడ వైల్డ్ కార్డ్ హ్మ్. ఇయ్యడము. సో, తర్వాత ఇక్కడొచ్చి వైల్డ్ కార్డ్ ఇయ్యడము. అంటే ఈ అన్‌ఎక్స్‌పెక్టెడ్ డేటాను అది రిమూవ్ అవాయిడ్ చేస్తదనమాట. ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇనిక్యూ చేయొచ్చు. ఒకవేళ ఇలా ఇనిక్యూ అవ్వలేదంటే మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇంక వేరే ప్రాపర్టీస్‌తో ఇనిక్యూ చేయగలమా లేదా అని. ఇప్పుడు ఇక్కడ ఇన్నర్ టెస్ట్‌తో గూడా ఇనిక్యూ అవ్వలేదు. నార్మల్‌గా అయితే ఇలా సెలెక్ట్ చేసుకుంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్‌లో అవుతాది. ఇక్కడ అవ్వలేదు. ఇక్కడ మనకి ఇంకో ఆప్షన్ గూడా ఉంది. సో, ఇక్కడ క్లాస్ నేమ్‌లో వచ్చి మనకి ఏం నంబర్స్ లేవు. సో, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే గూడా ఇనిక్యూ అవుతాది. కానీ ఐడీ మాత్రం సెలెక్ట్ చేసుకోకూడదు. ఐడీలో ఏమున్నా సరే టేబుల్స్‌కి ఐడీ సెలెక్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే అవి చేంజ్ అవుతూనే ఉంటాయి. క్లాస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. విజిబుల్ ఈక్వల్ టు ట్రూ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్నర్ టెక్స్ట్‌లో ఒకవేళ ఇవి రెండిటితోన ఈ విజిబుల్ ఈక్వల్ టు ట్రూ క్లాస్ నేమ్‌తో అవ్వకపోతే ఇన్నర్ టెస్ట్‌లో ఒకవేళ ఏమైనా డేటా ఉంటే అన్‌వాంటెడ్ డేటాని అవాయిడ్ చేసేసి సో, మనం ఇట్లా వైల్డ్ కార్డ్ ఇచ్చి చేసుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు నాకి క్లాస్ నేమ్‌తో అవుతాను. ఇనిక్యూ చేయడమే పెద్ద టాస్క్ టేబుల్స్. ఎందుకంటే ఇప్పుడేం వర్క్ అయిపోతాయి. నెక్స్ట్ 1 మంత్ తర్వాత గాని సేమ్ టెస్ట్ కేస్ మనం రన్ చేసేటప్పుడు అవి ఎగ్జిక్యూట్ అవ్వవు. మనకు చూపిస్తది. మనకి ఎర్రర్ చూపిస్తది. కుడ్ నాట్ ఫైండ్ టేబుల్ ప్రాపర్టీస్ అని మనకి ఎర్రర్స్ చూపిస్తాయి. సో, అందుకు ఫస్ట్ క్లాస్ నేమ్‌తో చూసుకోవాలి. మళ్ళీ విజిబుల్ ఈక్వల్ టు ట్రూ సెలెక్ట్ చేసుకొని చూసుకోవాలి. ఐడీ మాత్రం తీసుకోకూడదు. వీటితో అవ్వకపోతే ఇన్నర్ టెక్స్ట్ తీసుకోవాలి. ఒకవేళ ఇన్నర్ టెక్స్ట్ మనం అవాయిడ్ చేయాలి అనుకుంటే మనం యాంకర్‌కెళ్ళొచ్చు. యాంకర్‌కి వెళ్ళిపోయేసి మనం ఎక్కడైనా వేరే ఉంటది గదా! కాన్స్టెంట్‌గా ఏమైనా నేమ్స్ ఉంటాయి గదా! టేబుల్ సరౌండింగ్స్. సో, అవును. మనము అవి టేబుల్‌లో ఉన్నది తీసుకోకూడదు. నేను యాంకర్ ఏమని చెప్పాను. సో, వి హావ్ టు టేక్ సమ్ అదర్ కంట్రోల్ సపోర్ట్. దట్ కంట్రోల్ షుడ్ బి ఇనిక్యూ అని చెప్పాను ఇంతకుముందు క్లాసెస్‌లో. అంటే మనం ఏ ఆ! కంట్రోల్ సపోర్ట్ తీసుకుంటానో అది ఇనిక్యూ అయ్యుండాల.
సో, మనకి దగ్గరలో ఏమైనా టేబుల్‌లో ఉన్నది తీసుకోకూడదు. దగ్గరలో ఏమైనా ఒక కంట్రోల్ ఉంటే దానికి సపోర్ట్ తీసుకొని ఇనిక్యూ చేయొచ్చు. నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ క్లాస్‌కిస్తాను. చాలా వరకు ఇన్నర్ టెక్స్ట్ అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి అప్డేషన్స్ అవుతున్నప్పుడు అప్లికేషను మనకి ఇన్నర్ టెక్స్ట్ గూడా ఒక్కొక్కసారి చేంజ్ అయిపోతూ ఉంటాయి. హెడ్డింగ్స్, కాలమ్స్ ఎక్స్‌ట్రా యాడ్ అవుతూ ఉంటాయి. సో, అప్పుడు మనకు తెలీదు. ఓకే. అది అది ఇనిక్యూ అనేది నాట్ ఇనిక్యూ‌లకి ఎళ్ళిపోతాది. సో, అందుకు మనము ఇన్నర్ టెక్స్ట్ కూడా చాలా వరకు అవాయిడ్ చేయాలి. సో, క్లాసు విజిబుల్‌తో అవ్వకపోతే మనం యాంకర్‌కెళ్ళొచ్చు. యాంకర్ ఏది తీసుకోవాలి? ఒక కాన్స్టెంట్‌గా సంథింగ్ అది ఖచ్చితంగా ఆ స్క్రీన్‌లో ఎప్పటికి ఉంటాది అనుకుంటేనే మనం తీసుకోవాలి. ఆ పర్టిక్యులర్ కంట్రోల్ సపోర్ట్. సో, నాకిక్కడ క్లాస్ నేమ్‌తో అయిపోయింది కాబట్టి, సో, నేను సేవ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను వైల్డ్ కార్డ్ యాడ్ చేసి ఇవి మాత్రం మిస్ చేసుకోకూడదు. రియల్ టైమ్‌లో ఖచ్చితంగా ఫాలో అవ్వాలి వైల్డ్ కార్డ్స్. ఒక్కొక్కసారి టైటిల్స్ చేంజ్ అయిపోతుంటాయి. అప్పుడు మన టెస్ట్ కేస్ ఫెయిల్ అవుతది. నేను సేవ్ చేసుకుంటున్నాను దీన్ని. ఇప్పుడు మాడ్యూల్ స్కానింగ్ టేబుల్ ఎలా చేయాలో అర్థమైంది కదా! సో, క్లాస్ నేమ్ తీసుకోవచ్చు. విజిబుల్ ఈక్వల్ టు ట్రూ తీసుకోవచ్చు. ఒకవేళ ఇన్నర్ టెక్స్ట్ మనకి ఎప్పటికి అక్కడ కాన్స్టెంట్‌గా ఉంటుందనుకుంటే నంబర్స్ ఉంటే ఆ నంబర్స్ అవాయిడ్ చేసేసి ఇలా వైల్డ్ కార్డ్ ఇచ్చి తీసుకోవచ్చు. ఒకవేళ ఇన్నర్ టెక్స్ట్ వద్దు అనుకుంటే మనం యాంకర్‌కెళ్ళి ఎక్కడన్నా దగ్గరలో ఒక కంట్రోల్ ఉంటే దాని సపోర్ట్ తీసుకోవచ్చు. ఖచ్చితంగా కంట్రోల్స్ ఉంటాయి మనకి రియల్ టైమ్ ప్రాజెక్ట్‌లో. దాని దరిదాపుల్లో ఏవో దాని హెడ్డింగ్స్ కానీ, ఈ టేబుల్‌కి సంబంధించిన హెడ్డింగ్స్ కానీ ఏవో ఒకటుంటాయి. సో, తర్వాత నేను హ్మ్. సేవ్ జేసుకుంటున్నాను. ఇవి ఖచ్చితంగా చాలా వరకు క్లయింట్ రౌండ్స్‌లో అడుగుతారు. అంటే మనం ఇంటర్వ్యూలో ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కసారి క్లయింట్ రౌండ్ పెడతారు కదా! మనకి ప్రాజెక్ట్ రిలేటెడ్. సో, ఆ టైంలో టేబుల్ ఆపరేషన్స్ గురించి కన్ఫర్మ్‌గా అడుగుతారు మనకి ఇంటర్వ్యూస్‌లో. సో, నేను సేవ్ ఓకే. చేసేసాను. సో, టేబుల్ ఇది అట్రిబ్యూట్ టేబుల్. సో, నేను సేవ్ చేసేది. ఇది మాడ్యూల్ అట్రిబ్యూట్ నేను సేవ్ చేశాను. సో, ఈ టేబుల్ ఎలా వర్క్ అవుతాది? ఎలా హ్యాండిల్ చేయాలి? అని చెప్పే ముందు నేను ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో, ఇది మనము ఇక్కడ హెడర్స్‌ని మనం ఆటోమేషన్‌లో ఈ హెడర్స్‌ని #1 అని ఆహ్, ఇండికేట్ చేసుకుంటాం. #1 అంటే హెడర్ నుంచి స్టార్ట్ అవుతాది అని మనము ఇండికేట్ చేసుకుంటాము. హ్యా #2 అంటే రో 1, #3 అంటే రో 2, #4 అంటే రో 3, #5 అంటే రో 4. అంటే మనకి #1 అనేది తీసుకుంటే మనకి ఫస్ట్ హెడర్స్ నుంచి కౌంట్ చేసుకుంటాది. #2 అంటే రో 1 కౌంట్ అయితాది. #3 అంటే రో ఫో రో సారీ #3 అంటే రో 2 కౌంట్ అయితది. అలా అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నీకు హెడర్స్ కౌంట్ ఒద్దు. రో కౌంట్స్ మాత్రమే కావాలి అనుకుంటే ఇది $1 మనము $1 అని ఇస్తే టేబుల్‌లో రో 1 తీసుకుంటాది. $2 ఇస్తే రో 2 తీసుకుంటది. $3 ఇస్తే రో 3 తీసుకుంటది. $4 ఇస్తే రో 4 తీసుకుంటది. అంటే ఇక్కడ ఏమంటే #1తో మనం స్టార్ట్ చేస్తే అది హెడర్ నుంచి కౌంట్ చేసుకుంటది లైన్స్, రోస్. అదే $1తో స్టార్ట్ చేస్తే అది రో 1 నుంచి కౌంట్ చేసుకుంటది. ఇక్కడ ఏమైనా కన్‌ఫ్యూజన్ ఉందా? కాలమ్స్ తీసుకోవాలంటే ఎలా శృతి ఇక్కడ? ఇక్కడ కాలమ్స్ తీసుకోవాలన్నా ఇంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కాలమ్స్ ఏమి ఎక్కువ యూజ్ చేయము. కానీ కాలమ్స్ తీసుకోవాలన్నా సో, ఆటోమేటిక్‌గా స్కాన్ చేసుంటాం గదా! టేబుల్. సో, దాంట్లోనే వస్తది. అక్కడ అంతే మనం #1, #2 లేకపోతే #1, #2 అవాయిడ్ చేయాలనుకుంటే ఒక్కొక్కసారి మనకి ఇక్కడ కాలమ్స్ హెడ్డింగ్స్ ఒస్తాయి. సో, అప్పుడు మనం #1 నుంచి తీసుకోవచ్చు. అంటే కాలమ్ టేబుల్ యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంత రోస్ గురించి చెప్పాను గదా! ఇప్పుడు కాలమ్స్ గురించి. కాలమ్స్ గూడా మనం హెడ్డింగ్స్ #1, #2, #3 అట్లా తీసుకోవచ్చు. కానీ చాలా వరకు కాలమ్స్ తీసుకునేటప్పుడు డాలర్సే యూజ్ చేసుకుంటాం మనం. చాలా వరకు మనం 99.9% మనం ఒక టేబుల్ స్కాన్ చేస్తున్నామంటే మనం కాలమ్స్ చూజ్ చేసుకోము. రోస్ నుంచే రోస్ నుంచి #1 నుంచి $1 నుంచే రోసే యూజ్ చేసుకొని మనం వర్క్ చేస్తాం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అడిగితే అప్పుడు మనము కాలమ్స్‌ని $1 ఇది $1, $2, $3 ఇప్పుడు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కదా! ఆ కాలమ్స్‌ని గూడా మనం రోస్‌లోనే హ్యాండిల్ చేయొచ్చు. అది నేను చూపిస్తాను మీకి. ఈ కాలమ్స్‌ని కూడా ఈ పర్టిక్యులర్ కాలమ్స్ ఉన్నాయి కదా! అది రోస్‌తోనే మనం హ్యాండిల్ చేయొచ్చు. ఓకే. నేనిప్పుడు ఒక టేబుల్ ఒక టెస్ట్ కేస్ క్రియేట్ చేస్తాను.
ఇలా తీసుకోవచ్చా శృతి? ఇప్పుడు 4 రోస్ ఉన్నాయి కదా! ఆ 4 రోస్ ఉమ్. నాకు పర్టికులర్ 2 రోసే కావాలి అంటే అప్పుడు ఎలాగా? అంటే అదే ఫస్ట్ నేను వన్ చెప్తా, తర్వాత వన్ అదే కదా కావాలా? ఇప్పుడు ఒక టేబుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇక్కడ చూపిస్తాను, నేను ఇన్ని విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేశాను టీం మెంబర్స్ కి. సో ఇన్ని విధాలుగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే ఒక టేబుల్ ని మనం ఎన్ని వేస్ లో మనం చూస్ చేసుకోవచ్చు అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టెప్ బై స్టెప్ చెప్తాను నేను. ఓకే. మనకి టేబుల్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి టేబుల్ తెలుసు, టేబుల్లో ఎన్ని రోస్ ఉన్నాయో తెలుసు, ఎన్ని కాలమ్స్ ఉన్నాయో తెలుసు. అలాంటి టైంలో టేబుల్ ని ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ 4 రోస్ ఉన్నాయి అని. సో ఇక్కడ 1 2 3 4 5 6 కాలమ్స్ ఉన్నాయని మీకు తెలుసు. ఈ టేబుల్ గురించి ఎప్పటికీ టేబుల్ కాన్స్టెంట్ ఇలానే ఉంటది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ అవును. ఇలానే ఉంటది ఎప్పటికీ స్క్రీన్ లో అనుకో, అప్పుడు మనము టేబుల్ ని ఎలా ఆపరేట్ చేయాలో చూపిస్తాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ, సో నేను ప్రిస్టేజ్ బార్గి దాని గురించి, సో ఇక్కడికి వెళ్ళి, సో ఇక్కడ కలర్ అవైలబుల్, సైజ్ అవైలబుల్, ప్రైస్ ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటే గన, సో నేనేం చేస్తాను, సో నాకు ఆల్రెడీ ఆ టేబుల్ గురించి తెలుసు, అది ఎక్కడ ఉంది, ప్రిస్టేజ్ బార్లెట్ అనేది, సో సెకండ్ లో ఉంది. అంటే నాకు తెలుసు ఈ టేబుల్ గురించి, అది సెకండ్ రో అంటే ఏమని మనం డాలర్స్ తో కౌంట్ చేసుకుంటే సెకండ్ రో అంటే $2 అనే కదా. అవునవును. టేబుల్ తెలుసు మనకి. ఈ టేబుల్ ఇదే కాన్స్టెంట్ టేబుల్ అనుకుంటే, అది కాన్స్టెంట్ కాకపోతే అది వేరే చెప్తాను. అది లాస్ట్ లో చెప్తాను అందుకు. సో మనకు టేబుల్ తెలుసు, ఇది సెకండ్ రోకి మనం యాష్ తో కౌంట్ చేయకుండా డాలర్స్ తో కౌంట్ చేసుకోవాలనుకుంటే $2 కానీ మనకి ప్రైస్ 175 అని ఉందా లేదా, లేకపోతే మనం బఫర్ చేసుకోవాలంటే ఎలా చేస్తామో చెప్తాను. సో ఇక్కడ మనకి రోకి వచ్చి $2 అని ఇచ్చేస్తాను అనమాట. ఇక్కడ $2 సెల్స్ లో వచ్చి మనం సెలెక్ట్ చేసుకుంటాం. మనం స్కాన్ చేసుకున్న తర్వాత మన టేబుల్లో ఉన్న మనకి కాలమ్స్, సారీ, హెడ్డింగ్స్ అన్ని మనకు కనపడతాయి అనమాట ఇక్కడ. సో నాకు ప్రైస్ ఎక్కడ ఉంటుంది, ప్రైస్ లోనే కదా. నాకు ప్రైస్ వాల్యూ నేను బఫర్ చేసుకోవాలనుకుంటే, సో నాకు ఇక్కడ ప్రైజే కదా దీని హెడ్డింగ్. ఆటోమేటిక్ గా ఈ హెడ్డింగ్ నాకు టేబుల్ లో విజిబుల్ అవుతుంది. ఈ సెల్స్ లేకి వెళ్ళినప్పుడు నేను 2 సెలెక్ట్ చేసుకున్నాను, $2 అని ఇచ్చి ఈ సెల్స్ లేకి వెళ్ళినప్పుడు నాకు ఆటోమేటిక్ గా ఆ హెడ్డింగ్స్, ఆ పర్టికులర్ వాల్యూస్ ఉన్న హెడ్డింగ్స్ నాకు కనపడతాయి. ఎందుకంటే స్కానింగ్ చేసేటప్పుడు బై డిఫాల్ట్ ఇవన్నీ మనకి ఉంటాయన్నమాట ఈ ఆప్షన్స్. సో నేను ప్రైస్ అని సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఈ ప్రైస్ ఈ ప్రైస్ లో ఎంత వాల్యూ ఉందో నాకు తెలియదు. ఈ ప్రైస్ లో ఎంత వాల్యూ ఉందో నాకు తెలియదు. సో నేను బఫర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీకు తెలుసు కదా బఫర్ గురించి, ఎలా బఫర్ చేసుకుంటామో. సో నేను ఇక్కడ హ్మ్. సంథింగ్ ప్రైస్ ప్రైజ్ అని ఇచ్చేసి సమ్ షూ అని ఇచ్చేస్తాను. సో ఈ నేమ్ తో బఫర్ అవుతుంది అనమాట. ఆ పర్టికులర్ కాలం లో ఉన్న వాల్యూ, పర్టికులర్ కాలం లో ఈ ప్లేస్ లో ఉన్న వాల్యూ బఫర్ అవ్వాలి. సో నేను ఇలా ఇచ్చేసి ఓకే. చేస్తున్నాను. సో చూద్దాం, అంటే టేబుల్ ఎన్నో విధాలుగా చేయొచ్చు. నేను సమ్ వేస్ చూపిస్తాను. సో ఆ ప్రైస్ అనేది $175 అనేది ప్రైస్ టు అనే నేమ్ తో బఫర్ అవుతుందా లేదా అనేది మనం చూద్దాం. ఎగ్జిక్యూషన్ పాస్ అయింది. సో ఇక్కడ ప్రైస్ టు అనే నేమ్ తో $175 బఫర్ అయింది కదా, స్టోర్ అయింది కదా. సో బఫర్ వ్యూవర్ లోకి వెళ్ళి చూసినా మనకి స్టోర్ అయింది మనకి కనపడతాయి. స్టోర్ అయింది కదా మనకి. ఇది ఓకే. అర్థమైంది కదా ఎలా తీసుకున్నాను. అవును. సో ఫర్ ఎగ్జాంపుల్, సో దీన్నే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చెప్పు రమాదేవి. లేదు. చెప్పండి చెప్పండి, మళ్ళీ అడుగుతాను. పర్లేదు అడుగు. ఈ టేబుల్ ఆపరేషన్స్ కన్ఫ్యూజన్ గా ఉంటాయి, ఇప్పుడే క్లియర్ చేసుకోవాలి. నేను ఏ స్టెప్ చెప్తున్నానో ఆ స్టెప్ లో డౌట్ ఉంటే అప్పుడే అడుగు. అంటే ప్రైస్ ఇవ్వకుండానే ప్రైస్ అని బఫర్ కొట్టేస్తే వాల్యూ వచ్చేస్తుందా? నేను నీకేం చెప్పా బఫర్ ఆపరేషన్స్ చెప్పేటప్పుడు, సో మనము ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ నేమ్ అని ఇచ్చేసి యాక్షన్ మోడ్ బఫర్ ఇస్తే అది ఆ నేమ్ తో ఆ పక్క ఈ వాల్యూని, ఇక్కడ ఉన్న వాల్యూని, అంటే మనం స్కాన్ చేసుకుంటాం కదా అప్లికేషన్ లో ఉన్న వాల్యూని స్టోర్ చేసుకుంటుంది ఆ పర్టికులర్ నేమ్ తో అని చెప్పాను కదా. గుర్తుందా అన్న, మీకు గుర్తుందా? గుర్తుంది అది.
అది కాదురా మాది ఫస్ట్ లో మనము ఇది తీసుకుంటాం కదా మనము. ఆ టేబుల్లో డేటా మొత్తం అంతా స్టోర్ అయి ఉంటుంది. ఆ టేబుల్లో ఉండే ఓ డేటా మనం ఇక్కడ తీసుకుంటున్నాం. ఓ అలాగా. ఓకే ఓకే అక్క, అర్థమైంది. టేబుల్లో రోస్ స్కాన్ ఇప్పుడు ఉంటాయి కదా, నేను రోస్ ఫర్ కాలమ్స్ ఉన్నాయి కదా. ఎగ్జాంపుల్ ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ వెరిఫై అని ఇచ్చాను అనుకో, నాకు ఇది వర్కౌట్ కాదు. ఎందుకంటే నేను ముందే ఎంట్రీ చేయాలి. ఇక్కడ వెరిఫై అని ఇచ్చినాను అనుకో, నేను $175 అని ఇస్తేనే నేను ఆ నెంబర్ ఆ టేబుల్లో చూసి ఇక్కడ ఇస్తేనే అది రన్ అవుతుంది. లేకపోతే రన్ అవ్వదు. ఒక నిమిషం రన్ చేస్తాను. నేను అక్కడ ఉన్న వాల్యూని బఫర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు తెలియదు అక్కడ ఉన్న వాల్యూ ముందే, అందుకు బఫర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ తెలిసింటే నేను వెరిఫై అని ఇచ్చేస్తాను కదా. ఇక్కడ తెలిసింటే నేను వెరిఫై అని ఫస్ట్ ఇచ్చేస్తాను. ఓకే ఓకే, అర్థమైందా ఇది? అర్థమైంది అక్క. ఫస్ట్ నేమ్ లో మనం నేమ్ ఇచ్చి తర్వాత దాన్ని బఫర్ చేసుకుంటాము. సో ఇక్కడ ఏం ఇలేదు కదా అని డౌట్ వచ్చింది అంతే. ఓకే, ఇప్పుడు నేను ఒకవేళ నాకు వాల్యూ తెలిసింటే నేను ఇచ్చేసి వెరిఫై యూస్ చేస్తాను. వెరిఫై అంటే వెరిఫై చేస్తుంది ఆ వాల్యూ ఆ ప్రైస్ లో. ఈ రో టూ లో ప్రైస్ లో ప్రైస్ లో పర్టికులర్ వాల్యూ ఉందా లేదా అని వెరిఫై ఇస్తే వెరిఫై చేస్తుంది. అంటే వాల్యూ ఇక్కడ ఎంట్రీ చేయాలా. కానీ నాకు వాల్యూ తెలియదు ఏముందో. సో నేను అందుకు ఆ వాల్యూ బఫర్ చేసుకోవడం కోసం నేను ఇలా, సో ఆ పర్టికులర్ వాల్యూ బఫర్ చేస్తుందా లేదా అని చూపించాను. ఫర్ ఎగ్జాంపుల్, సో స్టెప్ 2, నెక్స్ట్ స్టెప్ 2. మనకి ఆ పర్టికులర్ మనకి ఈ టేబుల్ గురించి ఏం తెలీదు. ఈ టేబుల్ గురించి మనకి ఏం తెలీదు. ఈ ప్రైజ్ ప్రిస్టేజ్ బార్లెట్ ఎక్కడుందో మనకు తెలీదు. సో ఏ రోలో ఉందో మనకు తెలీదు. ఈ ప్రిస్టేజ్ తెలిస్తే ఏ రోలో ఉందా, ఇక్కడ ఫస్ట్ రోలో ఉందా, లేకపోతే రోస్ ఒకవేళ అప్లికేషన్ లో పైకి కిందకి మూవ్ అవుతా ఉంటాయి కదా. సో ఇది ఎక్కడుందో నాకు తెలియదు. ఇది ఎక్కడుందో అసలు ఈ టేబుల్ గురించి నాకు ఏం తెలీదు, ఎక్కడ ఏముంది అని. సో ఇప్పుడు దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో చూపిస్తాను. నేనేం చెప్పాను, హ్యాష్ వన్ అంటే ఫస్ట్ హ్యాష్ 1 అంటే ఎలా కన్సిడర్ చేసుకుంటుందో అది చూపిస్తాను. సో హ్యాష్ వన్ అంటే హెడర్స్ కన్సిడర్ చేసుకుంటుందని చెప్పాను కదా నేను. సో నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ 1 ఇచ్చేసి, సో నేను ఫర్ ఎగ్జాంపుల్ షూ నేమ్, షూ కలర్ అవైలబుల్. సో నేను వీటిని బఫర్ చేసుకోవాలి అనుకుంటే ఏం బఫర్ అవుతుంది ఒకసారి చెప్పగలరా? ఎవరైనా ఐడియా ఉందా? అది షూ నేమ్ ఫస్ట్ ఉండేది మొత్తం అంతా డిస్ప్లే అవుతుంది. #1 కాబట్టి ఫస్ట్ కాలం ఉన్నట్టంతా వస్తుంది కదా. ఫస్ట్ ఫస్ట్ హెడర్స్ ని అది చూస్ చేసుకుంటుంది అనమాట. ఒక నిమిషం. అవును. ఇక్కడ దానికి కలర్ ఏదైతే అది డిస్ప్లే అవుతుంది అక్కడ. కాదు, అదే కాదు. ఇప్పుడు నేను హ్యాష్ 1 అని ఇచ్చాను కదా. హ్యాష్ 1 అంటే ఏది కన్సిడర్ చేసుకుంటది టేబుల్లో? కాలం ఫస్ట్ రో ఉంది కదా, అక్కడ తీసుకుంటది అది. సో ఈ రో తీసుకుంటది కదా. సో నేను అవును. చూద్దాం అది వర్కౌట్ అవుతా ఏం తీసుకుంటుందో చూద్దాం. సో పాస్ అయింది టెస్ట్ కేసు. సో నేను ఇక్కడ చూపిస్తాను ఏం తీసుకునిందో. హెడింగ్సే తీసుకునింది కదా. మనకి టేబుల్లో ఉన్న హెడింగ్స్ తీసుకునింది కదా. ఇది షూ 1 షూ 2 కలర్ అని టేబుల్లో ఉన్న హెడింగ్స్ తీసుకునింది. అంటే హ్యాష్ 1 అని యూజ్ చేసి మనము టేబుల్లో మనం హ్యాష్ 1 ఇచ్చేసి ఈ వాల్యూస్ హ్యాష్ 1 ఇచ్చేసి బఫర్ చేసుకోవాలనుకుంటే ఈ హెడింగ్సే తీసుకునింది. అదే టేబుల్లో హ్యాష్ 2 అని ఇచ్చేసి హ్యాష్ 2 ఏది కన్సిడర్ చేసుకుంటది? ఏ సెకండ్ రో ఏ అదే లైన్? ఫస్ట్ అదే డేటా. హ్యాష్ 2 అంటే ఏది కన్సిడర్ చేసుకుంటది? అదే క్లాసిక్ ఖాన్ ఏది ఉందో ఆ దీంట్లో రో ఉన్న మొత్తం డేటాని ఉంటుంది. దీంట్లో ఉన్న డేటాని కన్సిడర్ చేసుకుంటుంది కదా. మనం ఇమేజ్ ని బఫర్ చేయలేము. సో నేను ఇక్కడ ఇమేజ్ ని తీస్తాను.
సో నేను ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను. ఇప్పుడు ఏం తీసుకుంటుందో చూద్దాం, ఏ లైన్ తీసుకుంటుందో చూద్దాం. టెస్ట్ కేస్ పాస్ అయింది. అంటే డిఫరెంట్ వేస్ లో చూపిస్తాను, మీరు డౌట్స్ ఉంటే అడగాలి కన్ఫామ్ గా. సో మనకి షూ నేమ్, ఈ షూ నేమ్ ఇవంతా మనకి ఎక్కడ తీసుకునింది. సో ఈ రోలో ఉన్నట్టు ఈ రోలో ఉన్నవి తీసుకునింది. సో అదే ప్రైస్ తీసుకునింది ఇక్కడ. సో కలర్ వచ్చి, ఈ కలర్ ఎందుకు తీసుకోలేదో అది నేను మీకు నెక్స్ట్ స్టెప్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే అది డ్రాప్ డౌన్. సో కలర్ తీసుకున్నా కూడా రెండు తీసుకునేసింది, ఎందుకంటే డ్రాప్ డౌన్ లో ఉన్న వాల్యూస్ రెండు తీసుకునేసింది. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా నెక్స్ట్ స్టెప్స్ చెప్తాను కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ డ్రాప్ డౌన్ కలర్ లో రెండు తీసుకునేసింది, ఎందుకంటే ఇక్కడ డ్రాప్ డౌన్ లో ఉన్న వాల్యూ అంతా తీసుకునేసింది. కలర్ ని మనం బఫర్ చేసుకున్నప్పుడు అంతా తీసుకునేది, ఆ రోలో ఉన్న కలర్స్ అన్ని తీసుకునేది. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నెక్స్ట్ స్టెప్స్ లో చెప్తాను. సో ఇప్పుడు ఇది అర్థమైంది కదా, హ్యాష్ టు ఎందుకు తీసుకుంటామో ఐడియా ఉంది కదా. ఒక నిమిషం, ఇక్కడ #1 అట్లా #1 #2 అంటే రోస్ ప్రకారం తీసుకుంటా స్టార్టింగ్ నుంచి. ఇక్కడ $1 $2 అంటే డేటా అనేది రో 1 రో 2 రో 2 అట్లా అవును తీసుకుంటాది. అవును అలా తీసుకుంటాది. సో ఇక్కడ వరకు ఓకే. క్లారిటీ ఉంది కదా. నేను ఇంకో వేలో చెప్తాను. ఈ వీడియో మీకు ఒకవేళ మీరు కంపెనీలో జాయిన్ అయితే చాలా యూజ్ అవుతుంది, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను #1 తీసుకున్నాను. నాకంటే టేబుల్ తెలిసింటేనే నేను ఇది చెప్తున్నది. నాకు టేబుల్ గురించి తెలిసిన, టేబుల్ గురించి తెలియకపోతే అది వేరే, అది నెక్స్ట్ స్టార్ట్ చేస్తాను కదా, అప్పటి నుంచి చెప్తాను. సో నాకు ఒకవేళ టేబుల్ తెలిసింటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టేబుల్లో #2 అని ఇచ్చేసి ఈ లైన్ లో, ఈ రో 1 లో ఇక్కడ ప్రైస్ ఎంత ఉందో తెలుసుకోవాలి. సో నేను ఇంతవరకు యూజ్ చేసినట్టు నేమ్స్ ఏమి యూజ్ చేయను, $#2 అని ఇచ్చేస్తాను. కానీ ఇంతవరకు ఏం యూజ్ చేశాను, మీకు ఇక్కడ నేమ్స్ యూజ్ చేసి నేను సెలెక్ట్ చేసుకోమన్నాను. కానీ ఇక్కడ నేమ్స్ యూజ్ చేయకుండా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏది, ఇక్కడ ఉన్న ప్రైస్ మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే, ఇక్కడ ఉన్న ప్రైస్ ని బఫర్ చేసుకోవాలనుకుంటే నేమ్స్ యూజ్ చేయకుండా కూడా ఇంకో వేళ కూడా బఫర్ చేసుకోవచ్చు. ఈ ప్రైస్ ని ఎలా బఫర్ చేస్తామో చూపిస్తాను. సో #2 అని ఇచ్చేసాను, అది రో 1 కన్సిడర్ చేసుకుంటుంది. మనకి నేనేం చెప్పాను ఇక్కడ, సో మనం కన్సిడర్ చేసేటప్పుడు, సో ఇది $1 $2 ఇంతవరకు ఏం చెప్పాను, హెడర్స్ అంటే ఇవి, రోస్ అంటే $1 $2 అంటే ఇవి అని చెప్పాను. అదే విధంగా మనం మళ్ళీ ఈ ప్రైస్ ని మనం బఫర్ చేసుకోవాలనుకుంటే ఇంకో మెథడ్ లో, ఇది $1 #2 యూజ్ చేశాను, రో 2 తీసుకుంటుంది. మన ఆటోమేషన్ చేసేటప్పుడు రో 2 తీసుకుంటుంది. సో నేను ప్రైస్ ని బఫర్ చేసుకోవాలి. సో అప్పుడు ఇది $1 $2 $3 $4 $5. నేను అప్పుడే అప్పుడు కింద వస్తాయి కదా $2 $3 అనేసి. నేను #2 తీసుకున్నాను కదా, #2 తీసుకుంటే అది ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది, ఓకే ఓకే. ఇక్కడికి వచ్చి ఆగుతుంది. ఓకే. #2 తీసుకున్నాను కదా నేను, #2 ఓకే తీసుకున్నాను. అప్పుడే రోస్ కి ఏం చెప్పాను, $1 $2 $3 అని చెప్పాను. ఇప్పుడు నేను హెడ్డింగ్ లో ఏం తీసుకున్నాను, రోకి #2 తీసుకున్నాను. #2 తీసుకుంటే అది ఎక్కడికి వచ్చి ఆగుతుంది, ఇక్కడికి వచ్చి ఆగుతుంది. సో ఇక్కడికి వచ్చి ఆగిన తర్వాత ఇక్కడ నుంచి కౌంట్ తీసుకుంటుంది అది. నాకు ఇక్కడ ఉన్న ప్రైస్ ని బఫర్ చేసుకోవాలి, $1 $2 $4 $3 $4 $5. సో $5 తీసుకుంటాను. మనం ఎంట్రీ చేసుకోవాలి, ఇక్కడ ఏం ఉండదు. సో మనం ఎంట్రీ చేసుకోవాలి. $5 తీసుకున్నాను. నేను ప్రైస్ ఉందా లేదా వెరిఫై చేద్దాం. ఆల్రెడీ మనతో ప్రైస్ బఫర్ అయింది కదా, సేమ్ ప్రైస్ వెరిఫై చేద్దాం, ఎందుకంటే మనతో ఆల్రెడీ ఉంది కదా. ఆల్రెడీ నేను ఇంతకుముందు స్టెప్స్ లో బఫర్ చేసి పెట్టాను కదా ప్రైస్, సేమ్ ప్రైస్. ఒక నిమిషం చూస్తాను ఆ ప్రైస్ ఎంత ఉందని. సో ఇదే కదా, ఓకే. సో ఆ ప్రైస్ ఉందా లేదో వెరిఫై చేద్దాం. బఫర్ ఆఫ్, ఇది తెలుసు కదా, మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఈ ప్రైస్ ని వెరిఫై చేశాను. ఆల్రెడీ ప్రైస్ స్టోర్ చేసి పెట్టుకున్నాను. నేను స్టోర్ చేసి పెట్టకపోయినా కూడా మనము సో బఫర్ చేసుకోవచ్చు, వెరిఫై చేయ, రెండు స్టెప్స్ చూపిస్తాను.
సో పాస్ అయిన టెస్ట్ కేసు చూద్దాం స్క్రాచ్ బుక్ లో ఎలా ఉందో. సో వెరిఫికేషన్ వాజ్ సక్సెస్ఫుల్. మనకి సేమ్ వాల్యూ ఉంది, ఎక్స్పెక్టెడ్ వాల్యూ యాక్చువల్ వాల్యూ సేమ్ ఉంది. కానీ ఒకవేళ మీరు బఫర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ బఫర్ అని యూజ్ చేయాలి. సంథింగ్ నేమింగ్ కన్వెన్షన్ ఇచ్చేస్తే సో సేమ్ సెల్ లో ఉన్నది బఫర్ అవుతుంది అనమాట. సో బఫర్ అయింది కదా, ఫైనల్ ప్రైస్ అనే నేమ్ తో, ప్రైస్ ఫైనల్ అనే నేమ్ తో ఆ వాల్యూ పర్టికులర్ వాల్యూ బఫర్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవంతా మనకు టేబుల్ తెలిసింటేనే చేస్తాము. ఇవంతా మనకు టేబుల్ తెలిసిండాలి. ఏ రోల్ ఏముంది, ఏ రోలో ఏ వాల్యూ ఉంది, ఏ కాలం లో ఏ వాల్యూ ఉంది అని తెలిసింటేనే ఈ మెథడ్స్ యూజ్ చేయాల. మనకు చాలా వరకు ఈ మెథడ్స్ యూజ్ చెయ్యము రియల్ టైం ప్రాజెక్ట్ లో. ఎందుకంటే మనకు టేబుల్ ఎప్పుడు చేంజ్ అవుతుందో ఏమవుతుందో మనకు తెలియదు. ఏ వాల్యూ ఎక్కడ వస్తుందో, ఈ ఇమేజ్ ఎక్కడికి పోతుందో, ఇక్కడ ఈ డ్రాప్ డౌన్స్ ఏమవుతాయో మనకు తెలీదు. సో ఇక్కడ సైజెస్ ఎలా చేంజ్ అవుతాయో తెలీదు, ప్రైస్ చేంజ్ అవుతుందో లేదో తెలీదు, సో డిస్క్రిప్షన్ ఏముంటుందో మనకు తెలీదు. ఈ రో అనేది ఇక్కడ ఉంటుందా లేకపోతే ఈ ఈ షూ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయో లేకపోతే ఇక్కడ ఉంటాయో మనకు తెలియదు. సో అలాంటి టైంలో ఎలా హ్యాండిల్ చేయాలి అనేది టేబుల్ ఇంకా ఇప్పుడు స్టెప్స్ లో చూపిస్తాను. సో ఇవంతా మనకి టేబుల్ తెలిసింటే మాత్రమే ఈ స్టెప్స్. ఓకేనా? డ్రాప్ డౌన్ ఎలా చేయాలో చెప్పలేదు. అది చెప్తాను, అది చెప్తాను లాస్ట్ స్టెప్ లో. అది ఫస్ట్ ఈ టేబుల్ మనకి తెలియనప్పుడు ఎలా వర్క్ చేస్తాం చూపించేసి అది లాస్ట్ స్టెప్. అది ఒక ఎంబెడెడ్ కంట్రోల్ అని యాడ్ చేసుకోవాలి, అది చెప్తాను. సో ఇప్పుడు 3 స్టెప్స్ అయిపోయినాయి. మనకు టేబుల్ గురించి తెలిస్తే మనం ఎలా పర్ఫామ్ చేయాలో అనే స్టెప్స్ అయిపోయినాయి ఇప్పుడు. సో ఇప్పుడు టేబుల్ గురించి ఏమీ తెలియదు మనతో, ఓన్లీ టేబుల్ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాము. మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే స్టెప్ 4 అని ఇస్తాం. మన టేబుల్ గురించి ఏం తెలియదు. ఈ టేబుల్ ని చూసి మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఏదైనా చేయమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక షూ డీటెయిల్స్ ని వాళ్ళు బఫర్ చేయమన్నారు, సో మనం బఫర్ చేయాలి అంతే. కానీ మనం టేబుల్ ఎలా ఉంటుందో మనం చూసిండము. సో ఇప్పుడు ఎలా యూజ్ చేస్తామో చెప్తాను. #1 ఇస్తాం ఫస్ట్. #1 టేబుల్ గురించి మనకు తెలియదు. #1 ఇచ్చి మీకు ఇంతకు ముందే చెప్పిన్నాను కదా, నేను యాక్షన్ మోడ్స్ యూజ్ చేసే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సెలెక్ట్, కన్స్ట్రైంట్ మనం టేబుల్స్ లో మాత్రమే యూజ్ చేస్తామని చెప్పిన్నాను కదా, గుర్తుందా? సో ఆటోమేటిక్ గా చూడండి, నేను ఇక్కడ ఏదైనా టేబుల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాంట్లో పర్ఫామ్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా యాక్షన్ మోడ్ సెలెక్ట్ అని తీసుకునేస్తుంది. సో ఇప్పుడు కన్స్ట్రైంట్ ఎలా యూజ్ చేస్తామని చూపిస్తాను. నాకు టేబుల్ గురించి తెలీదు, కానీ ఆ టేబుల్లో ఉన్న వాల్యూస్ గురించి తెలుసు. ఆ టేబుల్లో ఉన్న వాల్యూస్ గురించి, ఆ టేబుల్లో ఉన్న హెడ్డింగ్స్ గురించి తెలుసు, ప్లస్ ఆ టేబుల్లో ఉన్న వాల్యూస్, ఆ టేబుల్లో ఉన్న హెడ్డింగ్స్ గురించి నాకు తెలుసు. సో నేను ఇప్పుడు ఏమనుకుంటున్నాను, నేను డిస్క్రిప్షన్ ని బఫర్ చేయాలనుకుంటున్నాను. సారీ, సో నేను ఒక ప్రైస్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైజ్ అనుకో, నాకు దాంట్లో ఉన్న వాల్యూస్ తెలియదు అంటే మల్టిపుల్ వేస్ లో ట్రై చేయొచ్చు. నేను ఇంకో విధంగా ట్రై చేస్తాను. సో ప్రైస్ లో ఉన్నది నాకు తెలియదు, కానీ సో అది వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆగాలన్నమాట. అక్కడికి వెళ్ళి ఆగాలి. సో నేనేం చేస్తాను, కన్స్టెంట్ అంటే ఏమని చెప్పాను, లిమిట్ ఫర్ సెర్చ్ అని చెప్పాను. మీకు యాక్షన్ మోడ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కన్స్టెంట్ అంటే లిమిట్ ఫర్ సెర్చ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పింటారు మీ మేనేజర్, ఏమని చెప్పింటారు, సో ఈ టేబుల్లో ఈ ఈ షూస్ అన్ని ఉన్నాయి, ఈ నేమ్స్ ఉన్నాయి, సో ఈ నేమ్స్ ఇవన్నీ ఇచ్చేసి మనకి వాళ్ళు ఒక కేటీస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తారనమాట. సో వీడియోస్ లో మీరు ఈ టేబుల్ కి వెళ్ళండి, ఈ ఈ ప్రెస్టిగ్యూ సిడే అనే నేమ్ ని
నేమ్ లో ఉన్న డీటెయిల్స్ ని బఫర్ చేసుకోండి అని చెప్తారు. మనకు జస్ట్ ఈ నేమింగ్ మాత్రమే ఇస్తారు వాళ్ళు. మనకు ఖచ్చితంగా కేటీస్ లో నేమింగ్స్ అన్ని ఇస్తారు టేబుల్ గురించి. సో కానీ ఇదే వాల్యూ ఏ రోలో ఉందో మనకు తెలియదు. కానీ ఈ డీటెయిల్స్ మాత్రం మనకు వస్తాయి. ఇవి ఏ రోలో ఉందో తెలియదు. కానీ ఈ డీటెయిల్స్ మనం బఫర్ చేసుకోవాలి. సో అలాంటి టైంలో ఈ డీటెయిల్స్ మనకి ఇస్తారు కదా, మన 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 ఎఫ్టి టీమ్ అంటే ఫంక్షనల్ టీమ్ మనకి ఈ డీటెయిల్స్ ఇస్తారు. ఈ టేబుల్ లోకి వెళ్ళండి, ప్రెస్టీజ్ సుడే అనే షూస్ డీటెయిల్స్ మీరు బఫర్ చేసుకోండి మనకి అని ఆర్డర్ వస్తుంది. సో అలాంటి టైంలో మనకి ఈ నేమ్ తెలుసు. ఆ నేమ్ తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ నేమ్ ఎక్కడ ఏది షూ నేమ్ కదా, సో ఆ నేమ్ ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ నేమ్ ని ఇక్కడ మెన్షన్ చేసేసి కన్స్ట్రైంట్. సో మనకు టేబుల్ గురించి ఏం తెలీదు, మనకు ఆర్డర్ ఏమని వచ్చిందంటే మనము ప్రిస్టేజ్ టుడే అనే షూ గురించి మనం డీటెయిల్స్ బఫర్ చేసుకోవాలని వచ్చింది. కానీ ఆ రో ఆ ప్రిస్టేజ్ టుడే అనే డీటెయిల్స్ రో మనకి ఎక్కడ ఏ రోలో ఉంది మనకు తెలియదు. సో అలాంటి టైంలో కన్స్టెంట్ అంటే లిమిట్ ఫర్ సెర్చ్ అనమాట. ఇది #1 అని ఇచ్చేసి ఇలా షూ నేమ్ అని హెడ్డింగ్ ఇచ్చేసి, షూ నేమే కదా ఇది, షూ నేమ్ లోనే కదా ఇది వచ్చేది ప్రిస్టేజ్ టుడే. సో షూ నేమ్ అని ఆ నేమ్ ఇచ్చేసి పర్టికులర్ నేమ్ మనకు కన్స్టెంట్ ఇస్తే మనకు టోస్కా వెళ్ళి అక్కడ ఆగుతుంది అనమాట. ఇది ఏ రోలో అన్నా ఉన్నీలే, ఇది ఎక్కడన్నా ఉన్నీలే టేబుల్లో. ఈ టేబుల్లో ఈ నేమ్ ఎక్కడైనా ఉన్నీలే, అక్కడికి వెళ్ళి ఆగిపోతుంది అనమాట. ఎందుకు ఆగిపోతుంది? కన్స్టెంట్ అని ఇచ్చాను. #1 అని ఇచ్చేసి కన్స్టెంట్ అంటే లిమిట్ ఫర్ సెర్చ్. మనం ఒక పర్టికులర్ నేమ్ ఇచ్చేసి కన్స్టెంట్ యాక్షన్ మోడ్ ఇస్తే అది పర్టికులర్ ప్లేస్ లోకి వెళ్ళి ఆగిపోతుంది. 2 ప్లేసెస్ లో ఉంటే అప్పుడు ఎలాగా? 2 ప్లేసెస్ లో ఉన్నా కూడా మనం ఇక్కడ 2 ప్లేసెస్ లో ఉంటే మనం ఫర్ ఎగ్జాంపుల్, సో మనం ఒకే నేమ్ 2 ప్లేసెస్ లో ఉంది. సో మనకి కేటీసీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనకు తెలుస్తుంది కదా, వాళ్ళు మనకి టేబుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనకు తెలుస్తుంది కదా 2 ప్లేసెస్ లో ఉంది. వాళ్ళు ఏం చెప్తారు, మనకి సెకండ్ వాల్యూని మీరు కన్స్ట్రెంట్ ఇచ్చుకొని సో మీరు దాన్ని బఫర్ చేసుకోమన్నప్పుడు మనం ఇక్కడ #2 అని ఇస్తాం. అది ఒకవేళ అదే టేబుల్ 2 టైమ్స్ ఉంటే కన్నా సో సెకండ్ దానికి వెళ్ళి దాంట్లో ఉన్న వాల్యూస్ స్టోర్ చేసుకుంటది. అన్న మీకు కేటీస్ ఇస్తుంటారు కదా రియల్ టైం ప్రాజెక్ట్ లో, ఇస్తారు. పర్టికులర్ గా వాళ్ళు మనకి ఏ టాపిక్ గురించి అయినా సరే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. సో మనకి కేటీస్ ఫర్ ఎగ్జాంపుల్ నాకిచ్చే కేటీస్ లో అయితే వాళ్ళు క్లియర్ గా చెప్తారనమాట. సో మాకు ఈ వాల్యూ తీసుకోండి టేబుల్లో. సో సెకండ్ ఉన్న వాల్యూ తీసుకోండి, లేకపోతే ఫస్ట్ ఉన్న వాల్యూ తీసుకోండి అని చెప్పేస్తారు. సో అలా చెప్పినప్పుడు సో మనకు ఆల్రెడీ టేబుల్ గురించి ఐడియా ఉంటది, వాళ్ళ కేటీ కూడా మనం చూసింటాము. సో చూసిన తర్వాత వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉందో మనం అలానే మనము ఆ టెస్ట్ కేసు రెడీ చేయాలన్నమాట. సో ఒకవేళ సేమ్ వాల్యూ ఇంకో ప్లేస్ లో ఉన్నింది అనుకో, సో వాళ్ళు మన కేటీలో ఏం చెప్పింటారు, ఫస్ట్ వన్ తీసుకోండి లేకపోతే సెకండ్ వన్ తీసుకోండి అని చెప్పింటారు. ఒకవేళ రెండు తీసుకోండి అన్నా కూడా మనం తీసుకోవచ్చు. ఎలా తీసుకోవాలో అది చెప్తాను మీకు. సో ఒకవేళ ఫస్ట్ ఈ ప్రిస్టేజ్ టుడే అనేది ఒక్కసారి నింటే గన ఓకే, మనం #1 అని ఇచ్చేసి కన్స్ట్రైంట్ ఇచ్చేసి సో తర్వాత మిగతా వాల్యూస్ ని సరే సో మిగతా వాల్యూస్ ని మనం బఫర్ చేసుకుంటాము. ఒక నిమిషం. సో ఒకవేళ ఆ వాల్యూ ఒక్కసారే వాళ్ళు ఈ వాల్యూని ఒక్కసారే మనం బఫర్ చేసుకోమని చెప్తే కనుక దాని డీటెయిల్స్ ను మనం #1 అని ఇచ్చేసి కన్స్ట్రైంట్ ఇచ్చేస్తాం పర్టికులర్ నేమ్ కి. ఆ నేమ్ మనకు ముందే తెలిసింటది. సో మనం ఇలా రన్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ డీటెయిల్స్ బఫర్ అవుతాయి. ఒకవేళ సేమ్ స్టూడెంట్ నేమ్ మల్టిపుల్ టైమ్స్ ఉంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో చూపిస్తాను. ఇది పాస్ అవుతున్నాయి. సో పాస్ అయింది నాకు ఇక్కడ. సో బఫర్ కూడా అయిపోయింటాయి డీటెయిల్స్, నేను ఎక్స్పెక్ట్ చేసిన డీటెయిల్స్ బఫర్ అయిపోయినాయి. సో ఒకవేళ సేమ్ స్టెప్ ఇదే స్టెప్ ఇంకోసారి వస్తే, ఇంకో ప్లేస్ లో ఉంటే గన సేమ్ ఇదే షూ నేము ఈ టేబుల్లో అక్కడ ఇంకో లైన్ లో కూడా ఉంటే అలాంటి టైంలో ఎలా హ్యాండిల్ చేయాలి అంటే, మనం ఇక్కడ ఇది ఒక సపరేట్ సేమ్ కాపీ పేస్ట్ చేసి ఇంకో స్టెప్ రెడీ చేసుకుంటాము.
సేమ్ కాపీ పేస్ట్ రెండింటిని చేయమంటే నేను చెప్తున్నది. వాళ్ళు నీకు చాలా సార్లు ఉన్నాయి కదా సేమ్ ప్రిస్టేజ్ పెట్టి 2 టైమ్స్ నువ్వు 2 టైమ్స్ బఫర్ చేయాలి. 2 టైమ్స్ 2 లైన్స్ లో ఉన్న వాల్యూస్ నువ్వు తీసుకోవాలి అంటే అప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలంటే ఇలా హ్యాండిల్ చేయొచ్చు. ఇంకోటి క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలా కూడా ఇక్కడే ఇంకో రేలో మనం #2 అని ఇచ్చేసి సో ఈ డీటెయిల్స్ సేమ్ సేమ్ నేమ్ డీటెయిల్స్ అని మనం ఇచ్చారు. సేమ్ డీటెయిల్స్ మనం పాస్ చేయొచ్చు. సో చాలా టూ వరకు నేమ్ ఇంకోటి క్రియేట్ చేసే బదులు మనం ఇలానే పాస్ చేసుకోవచ్చు #2 అని ఇచ్చేసి సేమ్ థింగ్స్ మనకి ఏం కావాలో అవన్నీ మనకి వస్తాయి. ఈ నేమ్ రిపీట్ అయింటే ఇదే బెటర్ అర్థం. స్టెప్ కదా, అంటే మనం ఇంకోటి క్రియేట్ చేసుకోకుండా ఇదే చేసుకుంటే బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సింక్రనైజేషన్ ప్రాబ్లం వస్తుంది. అంటే మనం చేసేటప్పుడు టోస్ గా దాన్ని విత్ ఇన్ టైం రీచ్ అవ్వలేదు, అప్లికేషన్ ఏమైనా స్లో ఉన్నా కానీ. సో అలాంటి టైంలో అలాంటి ఇష్యూస్ ఏమైనా వస్తే ఒక్కొక్కసారి మేము స్ప్లిట్ చేసుకుంటూ ఉంటాం రియల్ టైం ప్రాజెక్ట్ లో. అంటే ఇలా అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ స్టెప్ నుంచి ఈ స్టెప్ కి రావడానికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ పడుతుంది. అదే ఇదే స్టెప్ ఒకటేసారి రన్ చేసినాం అనుకో అది సింక్రనైజేషన్ ప్రాబ్లం వచ్చేసి సో అప్పుడు ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతుంటాయి. సో అలాంటివి అవాయిడ్ చేయడానికి ఒక్కోసారి ఇలా అంటే బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ ఇంకో స్టెప్ రెడీ చేసుకుంటుంటాము. లేకపోతే ఒకే స్టెప్ లోనే మనం ఇలా చేసుకోవచ్చు. సో మనం సేమ్ నేమ్ ఉంది కదా సేమ్ నేమ్ ఒకవేళ ఇంకో ప్లేస్ లో ఉంటది ఎక్కడైనా ఉండొచ్చు టేబుల్లో. సెకండ్ వాల్యూని బఫర్ చేసుకోవాలంటే కన్స్ట్రైంట్ ఇచ్చేస్తాము. సో ఇంకా వాల్యూ కావాలంటే ఇక్కడ సంథింగ్ ఇచ్చేసి ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేయడానికి నాతో లేదనమాట సెకండ్ టైం రిపీట్ అయ్యి నేమ్. సో చూపిస్తున్నాను అంతే. ఓకేనా. సో ఇది వన్ వే. ఒకవేళ టేబుల్ గురించి తెలియదు మనకు ఈ పర్టికులర్ షూ గురించి డీటెయిల్స్ బఫర్ చేసుకోవాలంటే ఇలా చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ మోర్ వే చూపిస్తాను. సో ఇదే టేబుల్ యూజ్ చేస్తున్నాను కానీ నేను ఇక్కడ నాకు డ్రాప్ డౌన్స్ ఉన్నాయి. ఈ డ్రాప్ డౌన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఈ డ్రాప్ డౌన్స్ మనం సపరేట్ గా స్కాన్ చేసుకోవాలి కానీ ఆ స్కాన్ చేయకూడదు. అలా స్కాన్ చేస్తే అది బెస్ట్ ప్రాక్టీస్ కాదు. టేబుల్లోనే మనం డ్రాప్ డౌన్ ఇంప్లిమెంట్ చేయాలి. ఒకవేళ ఇంప్లిమెంట్ చేయకుండా కూడా ఎలా హ్యాండిల్ చేయాలి చూపిస్తాను. అది వర్కౌట్ అయిన తర్వాత ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూపిస్తాను. సో నేను ఇప్పుడు డ్రాప్ డౌన్స్ ఏం స్కాన్ చేసింది లేదు, జస్ట్ టేబుల్ స్కాన్ చేసుకున్నాను. సో కానీ నాకు ఇక్కడ కలర్ అవైలబుల్ లో బ్లాక్ బ్రౌన్ ఉన్నాయి మనకి. సారీ, కలర్ అవైలబుల్ లో బ్లాక్ బ్రౌన్ ఉన్నాయి. ఇది డిస్కనెక్ట్ అవుతుంది. నేను అగైన్ రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను ఎందుకంటే ఇది సపరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.